శివుని యొక్క అతని యొక్క మహత్యాన్ని వింటే శివరాత్రి రోజు ఆ పుణ్యం 1,000,000 రెట్లు ఉంటుందండి. అదే శివరాత్రి రోజు కొన్ని సమయాలు నేను మీకు తెలియజేస్తాను. ఆ సమయాల్లో కొన్ని వస్తువులతో అభిషేకం చేయటం వల్ల 7 జన్మల వరకు తరగినటువంటి పాపం ఉంటే కూడా ఆ పాపం కూడా పటాపంచలైపోతుందండి. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. హిందూ ధర్మ ప్రకారం శివుడే ఆదిదైవం, ఆది దంపతులు శివశక్తులే. వీరి తర్వాత వచ్చినటువంటి వారే మిగిలిన దేవతలంతా కూడా. శివారాధనకు మించిన ఆరాధన లేదు, శివ మంత్రోపాసనకు మించినటువంటి మంత్రోపాసన కూడా లేదండి. శివ పంచాక్షరి మహాశక్తివంతమైంది. ఆ పంచాక్షరికి వెనుక ముందు కొన్ని బీజాక్షరాలు జోడించటం వల్ల అనేక శక్తులతో అనేక కోరికలు తీరేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయండి. ఇప్పుడున్న జనరేషన్కు వారి వారి ఉద్యోగరీత్యా కానీ ఇంకా ఇతరమైన కార్యకలాపాల వల్ల ఏమాత్రం సమయం దొరకక దైవారాధనను చాలా వరకు పక్కన పెట్టేస్తున్నారు. కానీ సంవత్సరంలో ఒక్కరోజు శివరాత్రి రోజు శివునికి అభిషేకము ఆరాధన వల్ల కొన్ని మంత్రాలను ఉచ్చరించడం వల్ల మీకు ఆజన్మాంతం కలిగినటువంటి పాపాలన్నీ కూడా వెళ్ళిపోయి సకల శుభాలు, అష్టైశ్వర్యాలు, ఆనందము, సుఖము, సంతోషము అన్నీ చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయండి. అటువంటి దివ్యమైన రహస్యమైన మంత్రాలను కూడా మీకు ఉపదేశిస్తాను. చాలా వరకు హిందూ ధర్మ ప్రకారం ప్రపంచం ఎక్కడ వెతికినా శివుడికి మించిన దైవం లేదండి. మీసం మేలిపెట్టి మరీ చెప్పండి, శివారాధనకు మించిన ఆరాధన లేదు, శివుడికి మించిన ఆది దైవం మరొక్కరు లేరు. శివశక్తులే ఈ సృష్టికి మూలకారకులు. ఇది గుర్తుపెట్టుకోండి. శివభక్తికి మించిన భక్తి లేదు. అసురుడైనటువంటి రావణాసురుడే శివుణ్ణి మెప్పించగా లేనిది ఎంతో తెలివి కలిగిన సాధించతగ్గ నేర్పరితనము మానవ జాతికి ఉందండి. అటువంటి మానవులు తలుచుకుంటే ఆ పరమశివుడు తప్పక కరుణిస్తాడు. శివుని యొక్క కృప ఉంటే ప్రపంచంలో సాధించలేనిదంటూ ఏమీ లేదండి. విద్యార్థులకు మహావిద్య, సంసారులకు సకల భోగాలు, భోగభాగ్యాలు, ఇంకా అనేక కోరికలు తీర్చేటువంటి శివమంత్రాలు ఎన్నో ఉన్నాయండి. చాలా చిన్న ఉపాయంతో సులభంగా సాధించదగ్గ మంత్రాలు ఉన్నాయి. శివుని ఉపాసనలో శివరాత్రి రోజు చేసేటువంటి ఉచ్చారణ లేదా కనీసం ఆయన యొక్క గాథ విన్నా కూడా 1,00,000 రెట్లు ఫలితం ఉంటుందండి. సహజంగా మిగిలిన రోజుల్లో చేస్తే వచ్చే ఫలితం కన్నా 1,00,000 రెట్లు ఫలితం అధికంగా ఉంటుంది. ఖచ్చితంగా సంవత్సరంలో ఈ ఒక్కరోజు ఒక్క రాత్రి ఆయన కోసం కేటాయించండి. మీ యొక్క సకల దరిద్రాలను పటాపంచలు చేసేటువంటి అవకాశం మీ తలుపు తడుతుందండి. శివారాధన అంత శ్రేష్టమైంది. ముఖ్యంగా ఈ వీడియోలో మీకు శివరాత్రి యొక్క విశేషాలు, శివరాత్రి చేయదగినటువంటి ఎన్నో విషయాలను, అత్యంత రహస్యమైనటువంటి మంత్రాలను కూడా మీకు ఉపదేశిస్తానండి. అక్షర రూపంలో మీ ముందుంచుతాను. మీరు చేయదలిచినటువంటి వారు తప్పకుండా ఆచరించండి. ప్రతి ఒక్కరూ కూడా ఆచరిస్తే మీ కుటుంబాలకు తగినంత ఉత్తమ ఫలితాలు ఈ శివారాధనలోనే దొరుకుతుందండి. ఇంతకు మించిన దైవం లేదు. మరీ చెప్తున్నాను. శివరాత్రికి మించిన రోజు లేదు, శివునికి మించిన దైవం లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకుని ఈ విషయాన్ని క్షుణ్ణంగా ఆలకించండి, వినండి, ఆచరించండి. తప్పకుండా మీకు మేలు జరుగుతుందండి. ఓం నమ శివాయ. భోలా శంకర హర హర మహాదేవ నమో నమః. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. విషయానికి సంవత్సరం వచ్చే 12 శివరాత్రులలోకెల్లా ఈ మహాశివరాత్రి సమయంలో అనుకూలమైన గ్రహాల కలయిక కారణంగా మహాశివరాత్రి
ఆధ్యాత్మికంగా అత్యంత ముఖ్యమైనది. ఈ సమయంలో విశ్వమంతటా దైవిక శక్తి ఉప్పొంగుతుందండి. మహాశివరాత్రి అనేది మహాదేవుని ఆరాధనకు అంకితమైనటువంటి రాత్రి. ఈ 2025 సంవత్సరంలో శివరాత్రి అనేది క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసము, కృష్ణపక్షం చతుర్దశి బుధవారం అనగా ఫిబ్రవరి 26వ తేదీ 2025 సంవత్సరమున మహాశివరాత్రిగా తెలియజేస్తున్నాను. ఈ మహాశివరాత్రి లింగోద్భవ శివార్చన సమయం కూడా మీకు తెలియజేస్తానండి. 26వ తేదీ రాత్రి 12:09 నుంచి 12:59 వరకు, అంటే అది 27వ తేదీగా సూచించానండి. ఈ సమయం లింగోద్భవంగా చెప్పుకోవచ్చండి. ఈ రాత్రి భూమి ఉత్తర అర్ధగోళం ఎటువంటి స్థితిలో ఉంటుందంటే మనిషిలోని శక్తి సహజంగానే ఉప్పొంగుతూ ఉంటుందండి. ఈ రోజున ప్రకృతి మిమ్మల్ని ఆధ్యాత్మిక శిఖరానికి నెడుతుంది. దీనిని ఉపయోగించుకోవడానికి ఈ సంస్కృతిలో రాత్రంతా జరిపే ఈ పండుగను నెలకొల్పారండి. మనం తెల్లవార్లు జాగారం చేసి మన వెన్నుముకను నిటారుగా ఉంచడం ద్వారా ఇలా శక్తులు సహజంగా పైకి ఎగసిపడడానికి సహకరిస్తుంది. శివుని యొక్క తేజస్సు మన శరీరంలో ఎగిసిపడే ఆ సందర్భంలోనే అనేక శక్తులను జాగృతం చేసుకోవచ్చు. మనం పలికే ఏ మంత్రమైనా 1,00,000 రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తుందండి. అందుకే శివరాత్రిని మంత్రశాస్త్రంలో మంత్రదీక్ష స్వీకరించడానికి మహిమాన్విత సమయంగా వర్ణించారండి. అంతటి శక్తివంతమైన రోజు శివరాత్రి. శివరాత్రి సమయంలో శాస్త్ర ప్రకారం శివుడిని అనేక పదార్థాలతో అభిషేకించవచ్చు. ఆ పదార్థములతో అభిషేకించేటప్పుడు భక్తి శ్రద్ధలు చాలా ముఖ్యమైనవిగా గమనించాలండి. ఆడంబరాలతో చేసేటువంటి పూజ, అభిషేకాల కన్నా కూడా భక్తితో ఆచరించే అభిషేకమే చాలా ఉత్తమమైనదండి. అభిషేకించేటువంటి పదార్థాలలో గరిక నీటితో శివాభిషేకం చేసిన నష్టమైనటువంటి ద్రవ్యాలు మొత్తం తిరిగి పొందేటువంటి అవకాశాలు ఉంది. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించగలదు. ఆవు పాల అభిషేకం సర్వసౌఖ్యమండి. పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించునండి. ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును. చెరకు రసంతో అభిషేకించిన ధనవృద్ధి కలుగును. చక్కెరతో అభిషేకించిన దుఃఖ నాశము కలుగును. మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగ భాగ్యములు లభించును. తేనెతో అభిషేకించిన తేజోవృద్ధి కలుగును. పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును. కొబ్బరి నీటితో అభిషేకించిన సకల సంపదలు కలిగించును. రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యప్రదము. భస్మాభిషేకం అంటే విభూతిచే అభిషేకించిన మహాపాపాలు నశించును. గంగోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును. బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్ర్యము నశించును. స్వచ్ఛమైన నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించగలదు. అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివ పూజలో అన్నలింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు. పెరుగు కలిపిన అన్నముతో శివలింగానికి మొత్తంగా అద్ది అంటే మెతుట లాంటిది పూజ చేయుదురు. ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచిపెట్టి చాలా వరకు చూడడానికి కూడా ఇది ఎంతో అద్భుతంగా ఉంటుందండి ఈ యొక్క అన్నలింగార్చన. అదేవిధంగా ద్రాక్ష రసముచే అభిషేకమునర్చిన ప్రతి దానిలో విజయము తప్పక లభించును. ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింపజేస్తుంది.
నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ధి లభించును. కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తిత్వం లభించును. నవరత్నోదకముచే అభిషేకము చేసిన ధాన్యము గృహ గ్రోవృద్ధిని కలిగించును. మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును. పసుపు నీటితో అభిషేకించిన మంగళప్రదమగును. శుభకార్యాలు కూడా చాలా సులువుగా జరగగలవు. అలాగే కోరికలు తీరడానికి రహస్యమైనటువంటి శైవ మంత్రాలు కూడా మీకోసం కొన్ని చెప్తున్నానండి. విద్యాభ్యాసం చేసేటువంటి వారు విద్యార్థుల కోసం ఓం ఐం నమశివాయ ఐం ఓం అనేటువంటి మంత్రంతో విద్యార్థులకు చాలా చక్కగా విద్యను అభ్యసించడానికి మంచి తెలివితేటలు బుద్ధిబలము లభించునండి. అదేవిధంగా కార్యసిద్ధి కోసం అయితే ఓం గం హ్లుం శ్రౌం గ్లౌం గం ఓం నమశివాయ అనే మంత్రము చాలా ఉపయోగపడుతుంది. ఉద్యోగ సిద్ధి కోసమైతే ఓం శం శంకరాయ క్లీం నమశివాయ అనే మంత్రం ఉపయోగపడుతుందండి. అష్టైశ్వర్యం కోసమైతే ఓం శ్రీం హ్రీం శ్రీం సర్వమంగళాయ పింగళాయ ఓం నమశివాయ అనే మంత్రము చాలా ఉపయోగపడుతుంది. రోగ నివారణ కోసమైతే ఓం రుద్రాయ రోగనాశాయ అగచచరం ఓం నమశివాయ అనే మంత్రం ఉపయోగపడుతుందండి. గ్రహదోష నివారణ కోసం ఓం హ్రాం హ్రీం హ్రూం సమస్త గ్రహదోష వినాశాయ ఓం నమశివాయ అనే మంత్రం చాలా ఉపయోగపడుతుందండి. అదేవిధంగా శివశక్తి మంత్రం సర్వసిద్ధిప్రదం కూడా అండి. ఈ మంత్రము ఓం హ్రీం నమశివాయ. మళ్ళీ చెప్తున్నాను, ఓం హ్రీం నమశివాయ. ఇది శివశక్తి ప్రదం అండి. చాలా వరకు అన్ని సిద్ధులను కలిపి ఇవ్వగల ఏకైక మంత్రం అండి ఇది. తర్వాత పరమశివుడి యొక్క అంతిమ సత్యంగా చెప్పబడే మంత్రం శివోహం. దీని అర్థం నేనే శివుడని భావించుట. ఇవి చాలా శక్తివంతమైన మంత్రాలండి. శివరాత్రిలో మీ కోరికకు తగిన మంత్రాన్ని ఎంచుకుని 108 సార్లు జపించి లింగోద్భవ కాలంలో ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే రుద్ర గాయత్రి మంత్రంతో అభిషేకించిన 1,00,000 రెట్లు ఫలితం ఉంటుందండి. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.